కార్మికుల ఐక్యత జోష్ లేదేమా కార్మికుల ఐక్యత చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన కార్మికులతోని మళ్ళీ ఇంకొకసారి కలుసుకోవడానికి మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఇంకొక మంచి అవకాశం కల్పించినందుకు మన గ్యాస్ ఎల్పిజి సిలిండర్ డెలివరీ బాయ్స్ అసోసియేషన్ కరెక్టేనా వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మన శ్రీనివాస్ గారు అలాగే మా మిత్రులు పెద్దలు మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి కేంద్రంని నచ్చచెప్పడంలో కీలక పాత్ర వేసిన మన మధుబాయ్ గారు అలాగే మన నిరంతరం వెనుకబడిన తరగతుల గురించి కొట్లాడి ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపన ఉన్న మన చిరంజీవులు గారు అలాగే మన పెద్దలు నాతో కలిసి మంచిగా పనిచేసినాం మేము జూబ్లీహిల్స్లో కీలకమైన పాత్ర వేసినాము అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో మన రామరెడ్డి గారు అలాగే చాలామంది ఉండే అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ నాకు ఇప్పుడే మధుబాయ్ గారు 2 అంశాలు చెప్పినారు ఇంపార్టెంట్ పాయింట్స్ లేబర్ మినిస్టర్ చాలా చిన్నదని చెప్పినాడు కానీ నేను ఒప్పుకోను ఎందుకంటే మా నాన్నగారు కార్మిక శాఖ మంత్రి వారు కార్మిక రంగంలో ఒక 100 ట్రేడ్ యూనియన్స్లో వారు ప్రెసిడెంట్గా ఉండి కేంద్రంలో మంత్రి అయినప్పుడు 100 ట్రేడ్ యూనియన్స్కి రాజీనామా చేసి మంత్రి కావడం అంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఐడిపిఎల్లో స్ట్రైక్ అయింది 52 డేస్ స్ట్రైక్ అనమాట ఆ రోజులలో మేము స్కూల్ నుంచి వచ్చి కార్మికులకు అందరికీ కూడా బియ్యం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్ట్రైక్ టైం మాకు ఆ ప్రేమ ఆ కార్మికులకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ కసి పనిచేయడంలో మా రైట్స్ సాధించడంలో ఏదైతే ఉంటుందో కార్మికులకు మనమందరం కూడా దాన్ని గుర్తించే అవసరం ఉంది మీరందరూ కూడా ఏదైతే మీరు గ్యాస్ ఎల్పిజి డెలివరీ వర్కర్స్ అసోసియేషన్ చిరంజీవి గారు వచ్చి చెప్పినారు అప్పుడు సార్ మా దగ్గర 40,000 మంది ఉంటారు వీళ్ళందరికీ కనీస వేతనాలు లేవు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి వారు మేలోన వచ్చినారు ఏప్రిల్లో వచ్చి చెప్పినప్పుడు నేను టేకప్ చేసినాను ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మినిమం వేజెస్ ఎక్కడ కూడా వారు చర్చించలేదు చెయ్యాలి మన కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పి కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆలోచన కూడా లేకుండా సో నాకు అనిపించింది లేదు ఇది టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి మనం మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉంటుంది అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి క్లియర్గా చెప్పినాను ఎందుకంటే ఈ మినిమం వేజెస్లో చేసినప్పుడు ఇండస్ట్రీ కూడా లింక్డ్ ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళు చాలా చోట్ల కూడా వారు లేదు ఇంత చేస్తే మా ఇండస్ట్రీ నడవదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడే మన మధుబాయ్ గారు చెప్పారు సార్ వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి వారు ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ఆయన అన్ని చోట్ల మీటింగ్ పెట్టడం జరిగింది కానీ నేను అప్పుడేమో ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి మా ఇండస్ట్రీస్ అందరూ కూడా నా మీద వచ్చి ప్రెషర్ పెట్టినారు సార్ ఇది పెన్షన్ అమలు చేస్తే మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడిపోతాయని చెప్తే మా నాన్నగారి దగ్గరికి పోయినా ఇన్నసెంట్గా పోయి ఏదో ఇంటాడు మా నాన్నగారికి చెప్పి పోయి ఈ అంశం చెప్పినప్పుడు ఆయన ఒకటే విషయం అన్నాడు యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పినాడు ఎందుకంటే కార్మికులకు మీరు ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇప్పుడు ఆ జమానాలో అట్లుండే వారిని అనుభవించారు మీరందరూ కూడా రక్తం పీల్చుతారు మనం మంచిగా చేయాలి ఏదైనా కార్మికులకు అని చెప్పి వారు ఆ రోజు పెన్షన్ స్కీమ్ ఇప్పించడం జరిగింది కేంద్రంలో అందరూ కూడా కాకా పెన్షన్ స్కీమ్ అంటారు తర్వాత చైనా నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇది ఏంటి పెన్షన్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్లో అని చెప్పి మన దగ్గర వచ్చి స్టడీ చేయడం జరిగింది అయితే ఈ చర్చ జరిగినప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫ్యాప్సీ వాళ్ళు వచ్చి చెప్పినారు సార్ మీరు ఇంత వేతనాలు పెంచితే మినిమం వేజెస్
మా ఇండస్ట్రీస్ నడవవు, మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోమని చెప్పి చాలా రోజులు ఆపడం జరిగింది. అయితే వారికి ఆ రోజులలో ఏదైతే అప్పుడు కూడా వీళ్ళే వచ్చినట్ట నన్ను తీసుకెళ్ళి మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళడంలో వీళ్ళే ఉన్నాయి చాలామంది. సో వాళ్ళకు నచ్చ చెప్పిన, అరే మీరు గుర్తు చేసుకోండి, ఆ రోజులలో కూడా మనం పెన్షన్ వద్దనుకున్నాము, కానీ అమలు చేయడంలో కార్మికులందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈ రోజు కూడా ఆ పెన్షన్ స్కీమ్ నడుస్తుంది, ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా మూతపడలేదు. మనం మినిమం వేజెస్ ఇస్తే మనకే మంచిది, మనం మంచి ప్రొడక్టివిటీ తీసుకోవచ్చు, లేబర్ ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పి మనం మినిమం వేజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. మినిమం వేజెస్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడే మన సోదరుడు అంటున్నాడు, సార్ అమలు కావడం లేదు, దీంట్లో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఏదైతే చెప్తారో డెఫినెట్లీ నేను లేబర్ డిపార్ట్మెంట్ వారికి చెప్తాను, ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే ఇది అందరు కూడా అమలు చేయాలి. మినిమం వేజెస్ మన లేబర్స్కి కార్మికులకు ఇచ్చినప్పుడే కార్మికుల జీవితాలు, కార్మికుల కుటుంబాలు అన్నీ కూడా వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపించడానికి, వాళ్ళ మంచి భోజనాలు చేయడానికి, ఇవన్నిటికీ కూడా మినిమం వేజెస్ అవసరం. సో అది మా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కూడా. డెఫినెట్లీ త్వరలోనే మనం అన్ని చోట్ల కూడా 40,000 మందికి గ్యాస్, ఎల్పిజి డెలివరీ బాయ్స్ అందరికీ కూడా ఈ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తున్నాను. తర్వాత మీ డిమాండ్లో ఏదైతే ఉందో మీరు ఇప్పుడే అన్నారు ఈఎస్ఐ పిఎఫ్ అని, ఇది కూడా 1 by 1 చేద్దాం. ఎందుకంటే మొన్న మీరు ఎట్లయితే మీరు అందరు కూడా డిమాండ్ చేస్తున్నారో, మన హమాలి వర్కర్స్ మొన్న వచ్చినారు, సార్ మాకు కూడా ఏదో ఒకటి చేయాలి. హౌస్ వైఫ్స్, హౌస్ మేట్స్ అంటే అందరు ఇంట్లో పని చేసిన వాళ్ళు కూడా అప్రోచ్ అయినారు. సో వారికి కూడా చెప్పినాను, నేను ఒక బోర్డు పెట్టిస్తాను, మీ సమస్యలన్నీ కూడా పరిశీలించడానికి మేము ఉన్నాం ఎప్పుడని చెప్పి వాళ్ళకు భరోసా ఇప్పించడం జరిగింది. సో కార్మికులందరికీ కూడా ఇదే చెప్తున్నాను, గిగ్ వర్కర్స్ యాక్ట్ ఇప్పుడే మధుబాయ్ గారు చెప్పినట్టు ఇది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కోర్టుకు పోయే పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలో మనం చట్టం తీసుకురావడం జరిగింది. గిగ్ వర్కర్స్కి వారికి ఒక భద్రత కల్పించడానికి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో అన్ని రంగాలలో ఎక్కడైతే కార్మికులకు సరైన భద్రత లేదో, సరైన వేతనాలు ఇవ్వడం లేదో, సరైన కార్మికులకు ఎక్కువ పని తీసుకుంటున్నారో, ఇవన్నీ సమస్యల పైన మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఉంది. నేను అన్ని చోట్ల కూడా ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడే ఒక విషయం చెప్పిండు మన బతుపై, లేబర్ డిపార్ట్మెంట్ చాలా చిన్నది, కానీ నేను కూడా మంత్రి అయినప్పుడు నాకు చాలామంది వచ్చి అడిగినారు, సార్ ఏ పోర్ట్ఫోలియో కావాలి, ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అడిగినారు. అయితే నేను వారికి ఒకటే విషయం చెప్పాను, నాకు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కానీ నేను ఆ పోర్ట్ఫోలియోలో మంచిగా పనిచేసి ఒక పేరు సంపాదించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో చెప్పడం జరిగింది. అయితే నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఆలోచన, మంచి ఆలోచన ఉందో, మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనం స్థాపిస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించి మన పిల్లలకు మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్, కార్మికుల రంగంలో మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ చేసినప్పుడు వీళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి జీతాలు వస్తాయి. మనం దీంట్లో ఒక దృష్టి పెట్టాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో ఈ లాస్ట్ 1 yearలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 60 ITS, నేను 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ITSలో ఇన్వెస్ట్ చేయలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,000 కోట్ల రూపాయలు CSRలో టాటా టెక్నాలజీస్ నుంచి తీసుకొచ్చి ఈ ITS సెంటర్స్ అన్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. నేను నిన్న కూడా మన పాలిటెక్నిక్స్ కూడా నువ్వే చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మా కార్మిక శాఖ మంత్రికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ నిన్న మీరు చూస్తున్నారు, లాస్ట్ 2-3 రోజుల నుంచి కొంచెం ఆందోళన ఉంది మన విద్యార్థుల్లో ఉన్నది, మన టీచర్స్లో కూడా. నేను వారికి నచ్చ చెప్పినాను, మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నారో, మీరు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఉన్నారు, ఈ చేంజెస్ వచ్చిన తర్వాత, ఎందుకంటే కార్మిక శాఖ మంత్రి నుంచి మా మంత్రాలయం నుంచి 600 కోట్ల రూపాయలు మేము మన ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్స్ ఇచ్చి, ఈ పాలిటెక్నిక్స్ కూడా
మంచి ల్యాబ్ ఫెసిలిటీస్, స్టూడెంట్స్కి స్టైఫండ్ 2,000 రూపాయలు ట్రైనింగ్ పీరియడ్లో ఇప్పించడము, ఇవన్నీ కూడా ఇప్పిస్తే మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ కొత్త యాక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ చాలామంది వారికి తప్పుదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను నిన్న కూడా విద్యార్థులతో కలిసినప్పుడు మీ సమస్యలు ఏమున్నాయి, మీరు ఏదైతే 3 అంశాలు చెప్పినారో, లాటరల్ ఎంట్రీ, మేము ఇంజనీరింగ్ కోసము ఈసెట్ ఎగ్జామ్స్ కావాలి, ఈసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు ఇంతకుముందు ఎట్లయితే మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్లో పోవచ్చు, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది, మీరేం భయపడక్కర్లేదని చెప్పి వారికి భరోసా ఇప్పించడం జరిగింది. కారణం మన టీచర్లకు కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మళ్ళీ కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారు, మీరు ఎక్కడ కూడా మీ ప్రమోషన్స్ మీ జీతాలు తక్కువ ఉండవు, ఇప్పుడైతే ఎట్లయితే నడుస్తున్నదో అట్లనే నడుస్తుందని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే మినిస్ట్రీ చిన్నది అంటున్నాడు, కానీ నాకు అనిపించింది మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి జర్మనీలో టామ్కామ్ సంస్థ ద్వారా వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సుమారు 25 నుంచి 30 లక్షల వరకు జీతాలతో ఉద్యోగాలు కల్పించారు. మా నాన్నగారు నేను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను, వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వారు తర్వాత కూడా కార్మిక రంగంలో ఉన్నప్పుడు చాలామంది సుమారు 40,000 మందికి మన సిటీలో ఉద్యోగాలు కల్పించడం. సో నాకు ఎప్పుడు కూడా అదే అనిపిస్తుంది, నాకు ఈ లేబర్ మినిస్ట్రీ ఏదైతే ఇచ్చినారో నాకు ఇది ఒక అవకాశం అన్నమాట. మా నాన్నగారు ఎట్లయితే ఉద్యోగాలు కల్పించినారో నేను కూడా ఇక్కడ మంచిగా ట్రైనింగ్ ఇప్పించి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో నేను పనిచేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ మధుభాయ్, మేము మినిస్ట్రీ మేము. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, అరే నీ కేపబిలిటీ ఎక్కువ ఉన్నది, మంచిగా ఇంకొక మినిస్ట్రీ ఇస్తే బాగుంటుందని. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇదే మినిస్ట్రీలో నేను డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి మొన్న భరోసా ఇప్పించినాను, 1 సంవత్సరంలో ఈ మినిస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన తెలంగాణ పిల్లలకు మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మన మినిస్ట్రీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కలగడం జరిగింది. మన ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను సంవత్సరం లోపల ఇస్తానని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. అదే ఆలోచనతో నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాను ఈ పోడియం ద్వారా, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ కార్మికులు, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. మీ సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని డెఫినెట్లీ ఎవరికైతే నచ్చ చెప్పాలో వారికి నచ్చ చెప్పి మీకు మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి మళ్ళీ ఒకసారి కార్మికులకు అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ, నాకు ఈ అవకాశం ఏదైతే వచ్చిందో లేబర్ మినిస్ట్రీలో మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నేను కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.